నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట ఎస్ఎంఎస్ గార్డెన్లో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. కార్యకర్తలకు ఎన్నికల దిశానిర్దేశం. వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసేందుకు నాయకులు కదలి రావాలని పిలుపు. పట్టణంలో పోలీసులు, డీఎస్పీ జవాన్ల కవాతు. ఎన్నికల్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలకు అవగాహన. పట్టణంలోని ఆలపాటి వెంకట్రావు, నారాయణ కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ అభ్యర్థి అనిల్, అసెంబ్లీ అభ్యర్థి కావిటి మనోహర్. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని కోరిన అభ్యర్థులు. ఎడ్లపాడులో టీడీపీ కార్యకర్తల సమావేశం. హాజరైన ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచన. ఈ నెల 31వ తేదీలోపు మున్సిపల్ పన్నులు చెల్లించండి, రాయితీ పొందండి, పుర ప్రజలను కోరిన మున్సిపల్ కమిషనర్ గోవిందరావు. సార్వత్రిక ఎన్నికలు ముగిసేదాకా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకూడదు. సర్వే సంస్థలకు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ఎన్నిక సంఘం. మనందరి అంతిమ లక్ష్యం మళ్లీ వైఎస్ జగన్ను సీఎం చేయడమేనని, అందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, అధినాయకులు పిలుపునిచ్చారు. చిలకలూరిపేట పట్టణ నెహ్రూ నగర్లోని ఎస్ఎంఎస్ షాదీఖానాలో శనివారం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ హాజరై ప్రసంగించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని పట్టణ, నాదెండ్ల, ఎడ్లపాడు, చిలకలూరిపేట మండలాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నాయకుల ప్రసంగాల్లోని ముఖ్యాంశాలు: ఏ పార్టీకైనా నాయకులు శాశ్వతం కారని, కార్యకర్తలే ప్రాణమని, సైనికుల్లా పనిచేసిన వారి కృషితోనే ఆయా పార్టీలు భారీ మెజార్టీతో అధికారాన్ని చేపడతాయన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రసంగాలు పార్టీ శ్రేణుల్ని ఎంతో ఉత్తేజపరిచాయి. గతం మరిచి, భేషజాలు విడిచి కేవలం 40 రోజులు పార్టీ విజయం కోసం కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న పొరపాట్లుంటే, సమస్యలుంటే సర్దుకోవాలని, అలాంటి వాటిని తమ దృష్టికి తెస్తే తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతం నుంచి మీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి
వేదిక, ఒక పేదవాడికి ఒక పెత్తందారు జరిగిన వేదిక. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వచ్చారు. ఈరోజు ఇది మనోహర్ ఎన్నిక కాదు, ఇది అనిల్ కుమార్ యాదవ్ గారి ఎన్నిక కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నిక కాదు, మీ గ్రామాల్లో మీ ఎన్నిక. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీ గ్రామాలలో అనిల్ కుమార్ యాదవ్ ఎంపీలు మీరే, మీ గ్రామంలో కావలసిన మనోహర్ ఎమ్మెల్యేలు మీరే. మీ గ్రామంలో తప్పకుండా మీ గౌరవాన్ని, ఈ కూడినటువంటి గౌరవాన్ని 4 రెట్లు చూపించేటువంటి బాధ్యత తప్పకుండా మీ ఇంట్లో తీసుకుంటాం. మీరు కార్యకర్త స్థాయి నుంచి వచ్చారు కాబట్టి తప్పకుండా మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరికీ కోరుతాం. మేము ఎక్కడ పోయినా ఒకటే చెప్తాం, నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో గుండెల్లో ఉన్నారు. చిన్న చిన్న డిస్టర్బెన్స్ చూసుకుని సెట్ చేసుకుంటే ఖచ్చితంగా చెరువులపై గెలుస్తామని చెప్తా ఉంటాం. ఈరోజు మీ అందరికీ కూడా చెరువులపేట నియోజకవర్గంలో సంబంధించి ఈరోజు వాస్తవానికి చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో ఎంత అంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత విధంగా ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, ఎన్ని కష్టాలు గురి చేసినా, ఎన్ని నష్టాలు ఎదురైనా కూడా మేము పార్టీకి నష్టం కలగము, మేము పార్టీకి ఇబ్బంది ఉండదు, మేము పార్టీకి విధేయులని, పార్టీ అంటే ప్రాణంగా భావిస్తూ ఈరోజు ముందుకు వెళ్తున్నారంటే ఈరోజు మీరు ఈ నియోజకవర్గంలో తీసుకుంటే పెద్దలు మర్రి రాజశేఖర్ గారి దగ్గర నుంచి ఈరోజు చిన్న కార్యకర్తలని ప్రజల్లో మీరు చూపిస్తున్న విధేయతకి ప్రతి ఒక్కరికి కూడా 2 చేతులు జోడించి పార్టీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఎందుకంటే నేను ఎన్నో విన్నాను, నేను ఈ 4 రోజుల్లో కూడా కొన్ని విన్నాను, కొన్ని జరుగుతూ ఉన్నాయి, అన్నీ కూడా విన్నాను. కానీ మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేనైనా మనోహర్ నాయుడు గారు కూడా మేము రాజకీయాలలో కింద నుంచే వచ్చాం. మనోహర్ నాయుడు కార్పొరేటర్ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చే అనిల్ కుమార్ యాదవ్ కూడా కార్పొరేటర్ నుంచే ఇక్కడ రామచంద్ర 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, మంత్రిగా పోటీ చేసిన, ఈరోజు ఎంపీగా పోటీ చేసిన. మాకు కార్యకర్తల కష్టం తెలుసు, నాయకుల యొక్క కష్టం తెలుసు, పార్టీకి విధేయత కూడా తెలుసు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు మా ప్రాంతాల్లో మేము నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చినా కూడా, ఈరోజు మీరు నెల్లూరులో అడిగినా కూడా మా కార్యకర్తలకి, నాయకులకి ఏ విధంగా పార్టీకి అండగా ఉన్నాము, పార్టీ కార్యకర్తలు మంచైనా కష్టమైనా మా కుటుంబ సభ్యులాగే మెలిగిన వాళ్ళు మేము అందరం కూడా మనోహర్ నాయుడు అయినా కానీ నేను కానీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కార్యకర్తలందరూ కూడా కలిసి రాబోయేటువంటి ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాబట్టి మనోహర్ నాయుడు గారిని అసెంబ్లీకి పంపాలా, అదేవిధంగా పార్లమెంట్కి మన అనిల్ కుమార్ యాదవ్ గారిని పంపించేటువంటి కార్యక్రమాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలా, మీ అందరూ కూడా కలిసి పనిచేయాలా. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా చెరువులపేట నుంచి గెలిపించే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా కృషి చేయమని అనడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించారు. పరిపాలన అంటే ప్రజల యొక్క ఆత్మస్థైర్యం పెరిగేటట్టుగా, ఎవరి ఆత్మాభిమానం కూడా తగ్గే విధంగా ఎక్కడ కూడా పరిపాలన లేదు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందుకోవాలంటే గతంలో ఆత్మాభిమానాన్ని తప్పుకొని ఎవరి దగ్గరకు పోయి యాచించాల్సినటువంటి పరిస్థితి. పట్టణంలోని రజక కాలనీలో నూతనంగా నిర్మించిన నిదానంపాటి అమ్మవారి దేవాలయంలో శనివారం విగ్రహాల ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని పూజలు జరిపారు. ఆలయ నిర్వాహకులు కోటేశ్వరమ్మ, లక్ష్మీబాయిని ఆయన అభినందించారు.
ఆలయ మౌలిక వసతుల కల్పనకు తన వంతు సాయం అందివనున్నట్టు ప్రతిపాటి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా దాదాపు 5,000 మంది భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విధానంపట్టి అమ్మవారి దేవాలయం, కోటేశ్వర్ నాయక్ అండ్ లక్ష్మీబాయి ఇద్దరు వాళ్ళిద్దరే కష్టపడి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించారు. చిలకలూరుపేటలో ఇంతవరకు ఈ దేవాలయం లేదు. విధానంపట్టి అమ్మవారు అంటే అడిగొప్పల దగ్గర ఉండేది. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి అమ్మవారి గుడి పల్నాడులో అడిగొప్పల్లో ఉంది. నేను కూడా ఒకసారి మొన్న వెళ్ళి రావడం కూడా జరిగింది. కాబట్టి ఆ లోటు కోటేశ్వర నాయక్, లక్ష్మీబాయి చిలకలూరుపేట నియోజకవర్గానికే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా ఈ యొక్క అమ్మవారి దేవాలయం అమ్మవారి భక్తులకి అతి సమీపంలో నిర్మించినటువంటి ఆ దంపతుల్ని నేను ఆశీర్వదిస్తూ ఈ దేవాలయం అభివృద్ధికి వచ్చేది మన గవర్నమెంట్ కాబట్టి రేపు వచ్చిన తర్వాత ఈ దేవాలయానికి కావాల్సినటువంటి రోడ్లు ఏదైతే ఉన్నాయో వచ్చిన తర్వాత తప్పకుండా వారి ఆశీస్సుల మేరకు, అమ్మవారి ఆశీస్సుల మేరకు అభివృద్ధి చేయడం జరుగుతుంది. రానున్న 40 రోజులు ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడితే ఎన్నికల్లో అఖండ విజయం సాధించగలమని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు దిశానిర్దేశం చేశారు. శనివారం ఆయన ఎడ్లపాడు మరియు కారుచోల పార్టీ కార్యాలయాల్లో మండల నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమిష్టిగా పనిచేయాలని, టీడీపీ అధికారంలోకి రాగానే చేసే మంచిని ప్రతి గడపకు చేర్చాలని సూచించారు. బీసీలకు రక్షణ అయిన బీసీ డిక్లరేషన్ను, దళిత సంక్షేమ పథకాలు వివరించాలన్నారు. చిలకలూరుపేటను అభివృద్ధి కేరాఫ్గా మార్చుకుందామన్నారు. చిలకలూరుపేట విజయం దాదాపు ఖరారైందని, ప్రత్యర్థుల మార్పులే అందుకు నిరసనమని చెప్పారు. అభ్యర్థిని మట్టి కరిపించడమే మన ప్రధాన ధ్యేయమని లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ మాజీ కార్యదర్శి గోనుగుంట్ల శివ, మాజీ ఎంపీపీ పిల్లి స్టీఫెన్ కరుణాకర్, మాజీ జెడ్పీటీసీ కామినేని సాయిబాబు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజా రమేష్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ఎంపీటీసీలు కానీ, పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ, మిగతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఓటర్స్ని మొత్తం తీసుకొని ఓటర్స్ దగ్గరికి చేర్చాలన్న కార్యక్రమం మొత్తం చేర్స్తేనే మనం ముందుకెళ్ళగలం. పైపొచ్చు ఎడ్లపాడు మండలం అంటంతో చిలకలూరుపేట నియోజకవర్గంలో మైనస్ అని ప్రచారం జరుగుతుంటుంది సహజంగా. దాన్ని ఎదుర్కొని మన తెలుగుదేశం పార్టీతో పోటీ చేస్తున్న పత్తిపాటి పుల్లారావు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, శ్రీకృష్ణరావు ఎంపీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతోటి ఊహించినటువంటి మెజార్టీని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ముగ్గురు నలుగురు మార్చారు, ఇంకా మార్చే ప్రక్రియలో ఉన్నారు. అలా అని చెప్పి పుల్లారావు గారు పని చేయకుండా అయితే లేరు. ఆయన రోజు తిరుగుతూనే ఉన్నారు, పనిచేస్తూనే ఉన్నారు. ఎంపీకి సంబంధించి మనం ఎన్డీఏలో ఉన్నాం, అంటే బీజేపీతో ఉన్నాం. ప్రతి ఒక్క సర్వే కూడా, దేశంలో జరుగుతున్న ప్రతి ఒక్క సర్వే కూడా, ఏ సర్వే చెప్పినా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే అవుతున్నారని చెప్తున్నారు. అంతేనా? దయచేసి మీకు చెప్పేది ఒకటే, అనవసరంగా ఎదురు పార్టీకి ఓటేసి రేపు అయ్యేది ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యేది మోడీ. మనం ఇక్కడ పనులు చేసుకోవాలంటే ఆల్రెడీ మనం ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి ఇటు ఓటు ఏంటి, అనవసరంగా అటు ఓటు వేస్ట్ చేసుకోమంటే చెప్తాచుకున్నాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలి దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7 గంటల నుండి చివరి దశ పోలింగ్ రోజు అయిన జూన్ 1 సాయంత్రం వరకు
ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రసారం, ప్రచురణ చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఉదయం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఫలితాల గురించి అంచనాలతో పాటు ఇతర ఎలాంటి సర్వేలను కూడా ప్రసారం చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. చిలకలూరిపేట పట్టణ పుర ప్రజలు ఈ మార్చి 31వ తేదీలోపు వడ్డీ లేని రాయితీ పన్నులను పురపాలక సంఘ కార్యాలయం కౌంటర్ నందు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు కోరారు. ఆదివారం కూడా మున్సిపల్ కార్యాలయంలో కౌంటర్ తెరిచి ఉంటుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్నులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు వడ్డీ రాయితీని కల్పిస్తున్నామన్నారు. మంచినీటి పన్నులకు వడ్డీ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మంచినీటి పన్నుకు వడ్డీ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సకాలంలో పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి దోహదపడాలని కమిషనర్ గోవిందరావు పుర ప్రజలను కోరారు. కాసారామశ్రీను జన్మదిన వేడుకలు ఒకరోజు ముందుగానే ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, సినీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరి సమక్షంలో నిర్వహించిన ఈ పుట్టినరోజు వేడుకల్లో ఏర్పాటు చేసిన కేకును వారు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఐనవోలు సాంబశివరావు నేతృత్వంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రజా మేనిఫెస్టోను అమలు చేయాలని కమిటీ కన్వీనర్ మాదాసు భానుప్రసాద్ కోరారు. శనివారం ఆ సంస్థ కార్యాలయంలో 10 అంశాలతో కూడిన మేనిఫెస్టో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలకమైన 10 అంశాలపై పోటీ చేసే అభ్యర్థులు వారి అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మురకొండ వెంకట్రావు, శనగవరపు హరిప్రసాద్, టి కృష్ణప్రసాద్, గంగసాని వెంకటేశ్వరరెడ్డి, టి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిలకలూరిపేట పట్టణానికి సంబంధించిన చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను కనుగొని ప్రజా మేనిఫెస్టోని విడుదల చేయడం జరుగుతూ ఉంది. కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న చిలకలూరిపేట మున్సిపాలిటీలో రోజు మార్చి రోజు నీరు ఇస్తూ ఉన్నారు. చిలకలూరిపేటలో ఉన్న ఏరియా హాస్పిటల్లో వెంటిలేటర్ అంబులెన్స్ లేదు, మామూలు అంబులెన్స్ కూడా లేదు. చిలకలూరిపేటలో వాకింగ్ వెళ్ళిన కారణంగా మనుషులు చనిపోతూ ఉన్నారు. వాకింగ్ ట్రాక్స్ అవసరం ఉన్నది. చిలకలూరిపేటలో ఒక మంచి పార్కు అవసరం ఉన్నది. చిలకలూరిపేటలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవశ్యకత ఉంది. చిలకలూరిపేటలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు అవసరం ఉన్నది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది చిలకలూరిపేట నియోజకవర్గం అంతా కూడా పట్టణంతో పాటు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య. ఎక్కడ చూసినా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, సినిమా హీరో ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. ఆ కారణం చేత రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి కీలకమైన అంశాలతోటి ప్రజా మేనిఫెస్టో కమిటీ తరఫున మరి పోటీ చేసేటువంటి అభ్యర్థులు మరి ప్రచారంలోకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ మీరు ప్రచారంలో ప్రతి
సందర్భంలో కూడా ఈ అంశాల మీద మీరు మీ యొక్క స్పందన తెలియజేయాలని కోరుతా ఉన్నాం. కీలకమైనటువంటి అంశాలు, ప్రజలకు అవసరమైనటువంటి అంశాలు. ఉదయం లెగిస్తే వాకింగ్ ట్రాక్ లేక నడి రోడ్ల మీద వాకింగ్ చేస్తూ ఉన్నారు. 2024-25 సంవత్సరానికి సంబంధించిన చిలకలూరిపేట బార్ అసోసియేషన్ ఎన్నిక శనివారం జరిగింది. అధ్యక్షుని పదవికి 2 న్యాయవాదులు సాతులూరి భాగ్యారావు, సాప ఆదినారాయణ నామినేషన్ వేయగా 6 నెలలు ఒకరు వంతున 2 అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. అలాగే సెక్రటరీగా ప్రతిపాటి వీరయ్య ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా బహుజంకు రాజేష్, జాయింట్ సెక్రటరీగా గాత్రం జగదీష్, ట్రెజరర్గా తెల్లపాటి శివరాం వినయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా న్యాయవాదులు భానుప్రసాద్, రామాంజనేయులు, రామకృష్ణ వ్యవహరించారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. 2024-25 సంబంధించి ఈ యొక్క ఎలక్షన్ బాధ్యతలను నమ్మకంతో మాకు అప్పచెప్పినటువంటి చిల్లూరుపేట బార్ అసోసియేషన్ సభ్యులు మొత్తానికి మరియు నూతనంగా ఎన్నికైన ఇంత మంచి వాతావరణంలో సోదరభావంతో నూతనంగా ఎన్నికైన కొత్త బాడీ మొత్తానికి కూడా అభినందనలు తెలియజేస్తూ నన్ను ఈ రోజు నుంచి సెప్టెంబర్ 30 వరకు బార్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మా బార్ కమిటీ సభ్యులకు, 2వ తరంలో సాప ఆదినారాయణ గారు ప్రెసిడెంట్గా ఈ ఎన్నికల కమిటీ మొత్తం కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ఆనందపడుతున్నాము. ఈ చిలకలూరిపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నన్ను అక్టోబర్ నెల నుంచి 2005 మార్చి వరకు కొనసాగించడానికి నియమించినటువంటి నా న్యాయవాద మిత్రులందరికీ నా అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాను. మన రాజేష్ గారికి, అట్లానే సెక్రటరీగా నియమితులైన వీరయ్య గారికి, జగదీష్ గారికి కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బార్ సభ్యుల తరఫున, బార్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ గారు ఏ విధంగా అయితే బార్ డెవలప్మెంట్ కోసం కష్టపడతారో దాంతోపాటు మా సభ్యులందరం కూడా ఆయన మాట మీద నడుస్తామని చెప్పి. వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు శనివారం సాయంత్రం స్థానిక యాదవ సంఘం నాయకులు గోరంట్ల నారాయణ, సుబ్బారావును వారి స్వగృహాలను వెళ్లి కలిశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలవాలని కోరారు. సందర్భంగా యాదవ సంఘ నాయకులు వారి సమస్యలు వివరించగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిష్కరించనున్నట్టు అనిల్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యాదవ సంఘ సభ్యులతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ ప్రముఖ నాయకులు ఆలపాటి వెంకట్రావు, సీతారాముల దేవస్థాన కమిటీ చైర్మన్ ఆలపాటి పద్మావతి మనవరాలు వెంకట సత్య దీక్ష, వెంకట సత్య మహితి ఓణిల బహుకరణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలి గిరి హాజరయ్యారు. చిన్నారులను ఆశీర్వదించారు. ఆలపాటి వెంకట్రావు వారికి ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. చిన్నారుల వేడుకకు వచ్చి ఆశీర్వదించినందుకు ఆలపాటి వెంకట్రావు, పద్మావతిలు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే 40 రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా ఎన్నికలు సజావుగా జరిగే విధంగా సన్నాహాలు చేస్తున్నామని నరసరావుపేట డీఎస్పీ సత్యనారాయణ వర్మ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం పట్టణంలోని ప్రధాన సెంటర్లలో పోలీసు కవాతు జరిగింది. నరసరావుపేట డీఎస్పీ అర్బన్ సిఐ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిలకలూరిపేట పట్టణంలోని సమస్యాత్మక ప్రదేశాల్లో ఎన్ఆర్టీ సెంటర్ నుండి రిజిస్ట్రేషన్ ఆఫీసు మీదుగా గుర్రాల చావిడి, తూర్పుమాలపల్లి, మధ్యనగర్ నుండి కళామందిర్ సెంటర్ వరకు కవాతు కార్యక్రమం నిర్వహించారు. కవాతు కార్యక్రమంలో చిలకలూరిపేట అర్బన్ పోలీస్ సిబ్బంది, వారు బీఎస్ఎఫ్ బెటాలియన్ వారు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రదేశాల్లో కవాతు నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ పట్టణంలో మార్గద్రవ్యాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే సమస్యలు సృష్టించే వారిపై, రౌడీ షీటర్లపై తగు చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు.
మార్చి నిర్వహించడం ద్వారా ఎవరైనా సరే అన్టువర్డ్స్ ఇన్సిడెంట్ చేయాలనుకున్నా వాళ్ళల్లో భయం కలిగించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ ఉపయోగపడుతుందని చెప్పి ఈ ప్రాంతంలో కట్టడం జరిగింది. ఈరోజు చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఆర్ఓ గారు, రిటర్నింగ్ ఆఫీసర్ గారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అధికారులు, అదేవిధంగా సెక్టారల్ ఇన్ఛార్జెస్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, చెక్ పోస్ట్, ఎస్ఎస్సి టీమ్స్ అందరికీ కూడా ఒక అవగాహన సదస్సు ఎలక్షన్ ఏ విధంగా నిర్వహించాలి, దాంట్లో ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్స్ ఎలా ఉంటాయి, సీజర్స్ ఏమేమి చేయాలి అన్న దాని మీద, పర్మిషన్లు ఏ విధంగా ఇవ్వాలి అన్న దాని మీద ఒక అవగాహన సదస్సు నిర్వహించి తర్వాత సెంట్రల్ ఫోర్సెస్ బిఎస్ఎఫ్ 2 కంపెనీలు వచ్చినాయి. వాటి ద్వారా సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాం. ఇది కంటిన్యూ అవుతుంది. అలాగే చాలా గ్రామాల్లో ఈ కవాతు తొందరలో ఈ రోజు నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రజల్లో నిర్భయంగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలీస్ వ్యవస్థ తరఫున అలాగే రెవెన్యూ వ్యవస్థ తరఫున మేమంతా కూడా ఈ ఫోర్సెస్తో పహారా ఉంటామని ఒక ధైర్యం చెప్పడం కోసం ఈ కవాతు నిర్వహిస్తుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తిని హత్య చేసిన ఘటన చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామానికి చెందిన ఎద్దు యేసుబాబు ఎలక్ట్రీషియన్గా జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన సూరబోయిన మురళీకృష్ణ వద్ద పనికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో యేసుబాబు భార్యతో మురళీకృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యేసుబాబు గురువారం సాయంత్రం గ్రామ శివారులోని పొలాల్లో మద్యం సేవిస్తున్న మురళీకృష్ణతో వాగ్వివాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో మురళీకృష్ణ తన స్నేహితుడు ఒంటరి యేసుబాబుతో కలిసి ఎద్దు యేసుబాబును అతి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. దీంతో ఎద్దు యేసుబాబు సోదరి సువార్తమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరడంపై పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గోమాత సింధు నవీన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ మల్లెల రాజేష్ నాయుడు నాయకత్వంలో 10 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 1 జెడ్పీటీసీ, 2 సర్పంచ్లు, పలువురు నాయకులు పసుపు కండువా కప్పుకోవడంతో టీడీపీకి మరింత బలం చేకూరిందన్నారు. వైసీపీ అరాచకాలకు విసుగు చెందిన ప్రతి ఒక్కరూ టీడీపీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరనున్నట్టు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రతిపాటి పుల్లారావు సారథ్యంలో సముచిత స్థానం లభిస్తుందని సింధు నవీన్ నాయుడు వెల్లడించారు. చిలకలూరుపేటలో చౌత్రా సెంటర్ నందు ఈ నెల 24వ తేదీన విజయదుర్గ సెల్ కేర్ షోరూం నూతన బ్రాంచ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా 24వ తేదీ నుండి 29వ తేదీ వరకు షోరూం నందు మొబైల్స్ మరియు హోమ్ అప్లయన్సెస్ కొనుగోలు చేసిన కస్టమర్లకు బంపర్ డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో గెలుపొందిన విజేతలకు ప్రొపరేటర్ డి శ్రీనివాసరావు అభినందనలు తెలియజేస్తూ బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిని టి అంకమరావు ఫ్రిడ్జ్ అందించగా, రెండవ బహుమతి వెంకటేష్కు ఎల్ఈడి టీవీ, మూడవ బహుమతి ఉమామహేష్కు కూలర్ అందించారు. గెలుపొందిన కస్టమర్లు శ్రీ విజయదుర్గ సెల్ కేర్లో మొబైల్స్ మరియు హోమ్ అప్లయన్సెస్ కొనడం ద్వారా బహుమతులు లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని
శ్రీ విజయదుర్గ సెల్ కేర్ ప్రొపరేటర్ డి శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలిపారు. మాది విజయదుర్గ సెల్ కేర్ నూతన బ్రాంచి ఓపెనింగ్ సందర్భంగా లక్కీ డ్రా పెట్టాము. 24 నుంచి 29 లోపల మొబైల్ కొన్న వాళ్ళకి మొబైల్ కానీ టీవీ, ఏసీ, వాషింగ్ మిషన్ ఏది కొన్నా కానీ లక్కీ డ్రాలోకి అందరూ ఎలిజిబిలిటీ. ఈరోజు 3 బహుమతులు ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ ఫ్రిడ్జ్, సెకండ్ ప్రైజ్ టీవీ, థర్డ్ ప్రైజ్ కూలర్. లక్కీ డ్రా విన్నర్లు అనౌన్స్ చేస్తున్నాం. చేసిన ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.